సో ఇప్పుడు మనం గురుజీ పన్నక్కర అని ఒక ఆయన వీడియో చూసినప్పుడు గురుజీ మనకు ఒక ప్రశ్న వచ్చింది. అంటే కాళ్ళు మొక్కడం, అంటే గురువుల కాళ్ళు మొక్కడం ఏమిటి, అంటే ఎందుకు మొక్కుతారు అంటే, ఈ కాళ్ళు మొక్కడం అనేది రెండు రకాలు కనిపిస్తుంది మనకు. ఆర్డినరీ సెన్స్ ఏంటంటే నాకు మీరంటే గౌరవం, లేదా మీరు చాలా గొప్పవారు. ఇది ఆర్డినరీగా ఒక గౌరవార్థం అందరు చేస్తున్నదే, సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ దీనికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది. అది స్పిరిచువాలిటీ యొక్క కోర్కి సంబంధించింది. గురుజీ ఊరికే కాళ్ళు మొక్కడం ఒక చేష్ట, అరే పెద్ద ఆయన కాళ్ళు మొక్కరా, తండ్రి కొడుకు చేయడము, తల్లికి చేయడం. సో దీనిలోకి వెళ్ళే కంటే ముందు చిన్న బొమ్మ వేద్దాం. ఇట్లా ఒక అతను ఉంటే ఇట్లా అతను కాళ్ళు మొక్కాడు అనుకుంది. ఇది జనరల్గా కాళ్ళు మొక్కడం అంటే ఒక వ్యక్తి కాళ్ళు ఒకడు మొక్కుతున్నాడు, అతన్ని గొప్పవాడని గుర్తించి లేదా గురువు అని గుర్తించి మొక్కుతున్నాడు. ఇది ఓకే జనరల్. కానీ దీని వెనుక ఒక చిన్న రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటంటే, ఫస్ట్ లెట్స్ కమ్ బ్యాక్ టు బుద్ధ. బుద్ధుడు తర్వాత అతని డైరెక్ట్ డిసేపుల్ పద్మసంభవుడు అని ఒకరు ఉన్నారనమాట. ఓకే. సో దీని గురించి వచ్చిన కథ ప్రచారంలో ఉంది. సో బుద్ధుడిని విజిట్ చేయడానికి పద్మసంభవుడు వస్తాడు. సో ఎందుకు పద్మసంభవుడు బుద్ధుడిని గుర్తించాడు ఒక రెవరెండ్ బీయింగ్గా, లేదా ఒక సెంటియంట్ బీయింగ్గా. కూర్చోరటేసి గుర్తించాడు. సో పద్మసంభవుడు బుద్ధుడు కాళ్ళు మొక్కిన తర్వాత ఎగ్జాక్ట్లీ బుద్ధుడు వెంటనే పద్మసంభవుడు కాళ్ళు మొక్కుతాడు. అప్పుడు పద్మసంభవుడు అంటాడు, ఏం చేస్తున్నారు మీరు, మీరంటే ఒక ఎన్లైటెండ్ బీయింగ్ కాబట్టి నేను మీ కాళ్ళు మొక్కుతున్నాను, మీరు నా కాళ్ళు ఎందుకు మొక్కారు అంటే, నీకు అనిపిస్తుంది యు ఆర్ ఆన్ ద అదర్ షోర్ అండ్ యు ఆర్ ట్రయింగ్ టు కమ్ దిస్ సైడ్ ఆఫ్ ద షోర్. అంటే నువ్వు అజ్ఞానం అని అనుకుంటున్నావు, జ్ఞానం వైపు రావాలని అనుకొని జ్ఞానంలో ఉన్న నా కాళ్ళు మొక్కావు, కానీ నా జ్ఞానం నాకేం చెప్తుంటే అసలు అజ్ఞానే లేడు అని. అందుకని నువ్వు జ్ఞాని అయిన తర్వాత కాళ్ళు మొక్కడం ఎందుకు, ఎలాగో జ్ఞాని అయ్యే లక్షణాలు ఉన్నాయి కాబట్టి దానికి నేను ఇప్పుడే కాళ్ళు మొక్కేస్తున్నాను అని చెప్తాను. ఇదొక కాంటెక్స్ట్. అయితే దీంట్లో ఇదంతా గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళ ఫిలాసఫీలు, లేకపోతే రెవరెన్సు, లేకపోతే సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి. దీనికి బియాండ్గా నాది ఒక అబ్జర్వేషన్ ఉంది. ఇది మై అబ్జర్వేషన్. ఇది పుస్తకాలు లేనిది, అంటే ఈ వ్యాఖ్య లేదు. ఏంటంటే కాళ్ళు మొక్కు అట్లీస్ట్ యోగా అవుతుంది, తప్పేం లేదు. నేను నా ఆటోబయోగ్రఫీ రాసినప్పుడు దాదాపు 3 months ఆర్ 2 months పైన నేను ఒక చైర్ తయారు చేసుకొని, ఒక వాటర్ బాటిల్, నా చుట్టూ పూల చెట్లు పెట్టుకొని దాని మీద కూర్చొని ఎవ్రీడే మార్నింగ్ అండ్ నైట్ రాసిన. ఎప్పుడైతే ఆటోబయోగ్రఫీ పూర్తయిందో నేను ఫస్ట్ చేసిన పిచ్చి పని, అక్కడ ఎవరు లేరు, నేను కుర్చీ కాళ్ళు మొక్కాను. ఎందుకంటే నాకు అప్పుడు తెలిసింది, ఇప్పుడు నేను ఆటోబయోగ్రఫీ రాయడం వెనుక ఈ కుర్చీ పాత్ర తప్పకుండా ఉంది అని నాకు ఒక అనుభూతి కలిగింది. సో ఇప్పుడు ఈ అనుభూతి నుంచి నేను మాట్లాడుతున్నాను. నిద్రపోయిన తర్వాత, నిద్రపోవడానికి నీకు సహకరించిన మంచం కాళ్ళు, దానికి కూడా 4 కాళ్ళు నీ మొక్కు, ఓన్లీ మనుషుల కాళ్ళే కాదు. సో ఇప్పుడు ఈ ఎగ్జిస్టెన్స్ ఉంది మొత్తం, చుక్కలు, చంద్రుడు, చాలా పెద్ద విశ్వం. ఇప్పుడు ఒక మనిషి, ఒక కామన్ మ్యాన్ దాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జిస్టెన్స్ వైపు కథలు అల్లుతున్నాడు అనుకో, అక్కడి నుంచి ఫిలాసఫీ పుట్టింది. అంటే ఎగ్జిస్టెన్స్ అది గొప్పది, చంద్రుడు ఈ మెటల్తో తయారైంది, అక్కడ నీళ్ళు ఉంటాయి, ఇక్కడ నీళ్ళు ఉండవు, అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, బ్లాక్ హోల్ వేరు, వైట్ హోల్ వేరు, అది చెప్తాను. ఇదంతా అండర్స్టాండింగ్. రెండోది, అండర్స్టాండింగ్తో సంబంధం లేకుండా ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క కోర్ కదలికని, అంటే ఇప్పుడు నేను కాళ్ళు మొక్కే అంశానికి సంబంధం లేనట్టుగా ఉంది నేను చెప్పేది, బట్ అక్కడ తీసుకెళ్తా, చిన్న విషయం ఉంది. సో ఎగ్జిస్టెన్స్ యొక్క కోర్ని వాడు చూస్తూ ఉన్నాడు. సో రాను రాను ఏం తెలిసిందంటే, ఎవడైతే ఎగ్జిస్టెన్స్ని చూస్తున్నాడో అదే వాడని తెలుసుకున్నాడు. అంటే ఇది ఎటువంటిదంటే, ఒక భూమి ఉంది, భూమి మీద ఒక నిలబడ్డాడు, నిలబడి పైన
ఒక బయోస్కోప్ పట్టుకొని హబుల్ టెలిస్కోప్ అంటే చాలా పవర్ఫుల్ పెట్టుకొని ఇట్లా చూస్తున్నాడు. చూస్తే ఇక్కడ చంద్రుడు, చుక్కలు, గ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ కనిపిస్తున్నాయి. తర్వాత అక్కడ బుక్ తీసుకొని రాసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక గురువు వచ్చి అడిగాడు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. సో నేను స్పేస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా అన్నాడు. అంటే అప్పుడు ఆ గురువు ఏం చెప్పాడంటే, స్పేస్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నా, నీవు కూడా స్పేస్లో ఉన్నావు, అది నీకు అర్థమైందని అడుగుతాడు. ఇదే కథ. సో స్పేస్లో ఉన్న నీవు స్పేస్ని ఒక దిక్కు చూసి అక్కడ ఉన్నది అర్థం చేసుకోగలవు, కానీ మొత్తాన్ని అర్థం చేసుకోలేవు. సో స్పేస్ని అర్థం చేసుకోవాలంటే స్పేస్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న ఈ మనిషిని కూడా అర్థం చేసుకో, బికాజ్ అది కూడా పార్ట్ ఆఫ్ ద స్పేస్. ఈ స్పేస్ మొత్తంలో లేదా ఎగ్జిస్టెన్స్లో ఒక్కటే ఒకటి భాగంగా లేదు, అదేంది నీ పర్సనల్ మైండ్. నీ బాడీ కూడా అకార్డింగ్ టు నేచర్ మూవ్ అవ్వాల్సిందే. అందరికీ 1 గంటకు ఆకలి అవుతుంది, కానీ అందరూ హ్యాపీగా లేరు. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది మనసుకు సంబంధించింది. అందరికీ రాత్రి అయితే నిద్ర వస్తుంది, కానీ అందరికీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ లేవు. అందరికీ మైథునం ఉంది, చదువుకున్నవాడు, చదువుకోనివాడు, అందంగా ఉన్నవాడు, ప్రతి ఒక్కరు. కానీ అందరికీ సెల్ఫ్ రియలైజేషన్ లేదు, ఎందుకంటే అది మైండ్ యొక్క డైమెన్షన్ కాబట్టి. కొందరికి ఎక్కువగాను, కొందరికి తక్కువగాను, కొందరికి ఉన్నట్టు, కొందరికి లేనట్టు, కొందరికి లేట్ అయినట్టు, కొందరికి వెంటనే దొరికినట్టు రకరకాల కథనాలు వచ్చి మనిషిని, మానవ జాతిని కన్ఫ్యూజ్ చేసి పడుతుంది. ఇప్పుడు ఎవరైతే కాళ్ళు మొక్కుతున్నారో, ఒకవేళ ఆ పర్సన్ ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకొని, ప్రకృతిని, దాని యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని, తాను ఒక చోట నిలబడ్డాడు. ఆ నిలబడ్డ చోట ఒక చెట్టు ఉంది ఇట్లా. ఆ చెట్టుకి ఒక కాయ ఉంది ఇట్లా. ఇప్పుడు ఈ కాయ తాను తెంపుకొని తిన్నాడు. మామూలుగా అజ్ఞానం ఏం చెప్తుంది, మా ప్లాట్లో చెట్టు ఉంది, మా ప్లాట్లో, మా పొలంలో ఉన్న చెట్లకు కాయలు వచ్చినాయి, అందుకే ఎవరికైనా కాయలు వచ్చినా కూడా మా యొక్క ఫామ్ ల్యాండ్లో వచ్చినాయి. ఇదంతా అజ్ఞానమే. ఆ ఫామ్ ల్యాండ్ కూడా భూమికే ఉంది, భూమిలోనే ఉంది. ఇట్లా చూడడం మొదలైంది. వీడు మొట్టమొదటిసారి రివర్స్ యాంగిల్లో చూడడం మొదలుపెట్టారు. చెట్టుకు కాయ వచ్చింది, తిన్నాను, ఇంతకాలం మా ప్లాట్లో ఉన్న చెట్టుకు వచ్చిన కాయ తిన్నాను, కానీ ఆ చెట్టు భూమికి ఉంది, లేదా ఆ ప్లాట్లో ఉంది, ఆ ప్లాట్ భూమికి అతుక్కొని ఉంది. సో ఆ భూమి సమస్త విశ్వంలో ఉంది. తద్వారా ఈ కాయ చెట్టు గాయలే. ఈ సమస్తం విశ్వంలో ఒకానొక భాగమైన భూమిలో, తర్వాత చుట్టుపక్కల ఉన్న సూర్య, చంద్రుడు, లేకపోతే గాలి, నీరు, ఇవంతా కలిపి నా చేతికి కాయ వచ్చేలా చేసినాయి. ఇప్పుడు నేను ఈ కాయ నాకు ఎవరిచ్చారు, నా ప్లాట్లో ఉన్న చెట్టు ఇయ్యలే, జస్ట్ సమస్తము కలిపి నా దగ్గరకు ఒక కాయని తీసుకొచ్చినాయి. ఇది ఫస్ట్ అండర్స్టాండింగ్ కలిగింది. దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు నాది నీది పడిపోయింది. ఇట్లా ఉన్న తర్వాత వీడికి అర్థమైంది, ఏ చెట్టు అయితే ఈ విశ్వానికి ఇట్లా మొలిచిందో కాయ, అదే విశ్వానికి వీడు ఒక మనిషిగా మొలిచున్నాడు. తద్వారా ఆ చెట్టును వాడు ముట్టుకున్నప్పుడు, కాయను ముట్టుకున్నప్పుడు తన్ను తాను ముట్టుకున్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్, నా ఎడమ చేతితో నేను నా భుజాన్ని ముట్టుకుంటున్నా, ఇది వేరే వాళ్ళు ముట్టుకున్నట్టు కాదు, నా దాంతో నేను ముట్టుకుంటున్నా కాబట్టి నేను నా చేతితో ఎక్కడ ముట్టుకున్నా నన్ను నేను ముట్టుకున్నట్టే. అట్లా తన్ను తాను తింటున్నట్టే అని తెలుసుకున్నాడు. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రయాణం ముగిసిపోయింది. ఇంకొకసారి ఇప్పుడు ఇది ఒకసారి జూమ్ చేస్తావా? ఇది భూమి. ఈ భూమిలో ఒక చెట్టు ఉంది ఇట్లా. ఆ చెట్టుకి ఒక కాయ వచ్చింది. ఈ కాయని ఒక వ్యక్తి తెంపుకుంటున్నాడు. తెంపుకొని అందరికీ ఆ కాయలు ఇస్తున్నాడు, మా పొలంలో కాయలు వచ్చాయని. ఇదంతా అజ్ఞానమే. మా పొలం వచ్చిందంటే మీ పొలం కూడా వచ్చింది, మా పొలంలో కాయలు చాలా ఆర్గానిక్, మీ పొలంలో అని అడుగుతున్నాడు. అంటే హీఈస్ డివైడింగ్ ద కాయని వాడు ఒక బాక్స్లో పెడుతున్నాడు. అట్లా కాకుండా ఇప్పుడు ఈ ఎంక్వైరీ ఎవడైతే ఫిలాసఫికల్గా కాకుండా, నాది నేను కాకుండా ఈ సమస్త విశ్వాన్ని లెక్కలోకి తీసుకొని చూస్తున్నాడో వాడు ఒక్కసారి ఈ చెట్టు కాయ చెట్టు కానుకొని ఉంది, చెట్టు భూమి కానుకొని ఉంది, ఈ భూమిలో ఉన్న ప్లాట్ కూడా ఈ భూమిలోనే ఉంది, సపరేట్గా లేదు. ఇప్పుడు మన ప్లాట్ భూమికి బియాండ్గా లేదు, భూమిలో భాగమే ఉంది. ఎన్ని ప్లాట్లు ఉన్నా భూమిలో భాగమే ఉంది. ఇప్పుడు ఈ భూమి అంతా ఎక్కడుంది? ఈ మొత్తం ఖగోళంలో ఉంది. సరిగ్గా చూస్తే ఒక లార్జర్ పర్స్పెక్టివ్ చూస్తే అది ఎక్కడో గాల్లో ఉంది భూమి. అంతే కదా. ఇప్పుడు ఈ సమస్త విశ్వము కోఆపరేషన్తో ఈ చెట్టు నుంచి కాయ ఒక అభివ్యక్తిగా వచ్చింది. సో నేను చెట్టుకున్న కాయ తెంపుకోవట్లే, లేదా మా ప్లాట్లో ఉన్న కాయ తెంపుకోవట్లే, ఈ సమస్త విశ్వంలో నుంచి బయటికి వచ్చిన ఒకనొక ఎక్స్ప్రెషన్,
ఓకే. దాని రిజల్ట్ నేను తీసుకుంటున్నాను అని తెలియడంతో మొట్టమొదట ఒక రియలైజేషన్ షాక్ తగులుతుంది అనమాట. చాలా మందికి షాక్ తగిలేదు అక్కడే. అంటే ఇప్పుడు నాది నీది లేదు, ఇంకా ఎవరి కాయ తిన్నా అది వాళ్ళ పొలంలో పండింది వ్యవహారికం. నిజంగా ఎవరి పొలంలో కాయలు పండుతలేవు, ఆ పొలాలన్నీ భూమి మీద ఉన్నాయి, ఆ భూమి విశ్వంలో ఉంది. ఆ విశ్వం యొక్క ఒకానొక శక్తి ఆ కాయని పండించేలా చేస్తుంది. నీ తెలివి కాదు, నీ మేధస్సు కాదు, నీ యొక్క ఆస్తి కాదు. ఆ కాయకు ఏది ఉపయోగం లేదు, పని చేయదు. సో ఇప్పుడు వీడు తెలుసుకున్నాడు, వీడు ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగాడు, ఈ విషయాన్ని చెప్తూ ఈ రియలైజేషన్కి ఇంకొక రియలైజేషన్ తోడైందనమాట. ఈ సమస్త విశ్వంలో భాగమైన ఒకానొక భూమికి అతుక్కొని ఉన్న నీ ప్లాట్లో నుంచి బయటకు వచ్చిన ఒక చెట్టు, ఆ చెట్టుకు కాసిన ఒక కాయ ఈ విశ్వం యొక్క అభివ్యక్తి ఎట్లాగో అట్లాగే ఈ సమస్త విశ్వంలో ఒకానొక భాగమైన భూమి నుంచి దాని మట్టి, గాలి, నీరు పిలుస్తున్న నువ్వు కూడా ఒకానొక కాయవే. అప్పుడు ఈ కాయను తెంపుతున్న ఈ మనిషి అనేవాడు కూడా ఒకటే అంశానికి సంబంధించిన వాళ్ళు. తద్వారా నేను ఎక్కడో ఉన్న కాయను తెంపుకొని తినడంలే, అది నేనే. అట్లా అహం బ్రహ్మ అస్మి అయింది. అంటే అది నేను, తత్వమసి అంటే అదే ఇది, అదే నేను, నువ్వే అది. అయమాత్మం బ్రహ్మ అంటే ఏదైతే నువ్వు ఆత్మ అనుకుంటున్నావో అదే బ్రహ్మమై ఉన్నది. ప్రజ్ఞానం బ్రహ్మ, ఏదైతే నీలో ఈ విభజన లేని ఒక అఖండమైన వెలుగులు జిమ్మే జ్ఞానం ఉందో అదే బ్రహ్మ. నీలో ఏదైతే భేదభావ స్థితి లేదో అదే బ్రహ్మ. తద్వారా ఈ కాయ నేను వేరు కాదు. ఆ కాయ తింటున్నప్పుడు నా చేయిని ముట్టుకుంటే నాకు ఎట్లయితే ఉన్నదో అట్లా. ఇప్పుడు కాయను తీసేసి గురువు దగ్గరికి వస్తే సర్కిల్ కంప్లీట్. సో ఈ సమస్త విశ్వంలో భాగమైన నేను ఈ సమస్త విశ్వంలో భాగమైన ఒకానొక దాన్ని తాకినప్పుడు నన్ను నేను తాకినట్టే. సో చూడ్డానికి ఇతని కాళ్ళు మొక్కినట్టుంది, కానీ ఇతను విశ్వం కాళ్ళు మొక్కుతున్నాడు, అతను విశ్వానికి ఆశీర్వాదం ఇస్తున్నాడు. వ్యక్తులు లేరు అక్కడ. అందుకని ఒక మామూలుగా ఒక సెలబ్రిటీ కాళ్ళు మొక్కి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకున్నవాడు కాళ్ళు మొక్కేది సెలబ్రిటీకి కాదు. సెలబ్రిటీకి ఈ ప్రపంచం అంటగట్టిన సోకాళ్ళ పేరు ప్రఖ్యాతులకి, లేదా బాగా డబ్బున్నవాడికి ఎవడన్నా కాళ్ళు మొక్కితే ఆ డబ్బుకు కాళ్ళు మొక్కుతున్నట్టు, లేకపోతే నీకు విద్య నేర్పించేవాడు కాళ్ళు మొక్కితే విద్యకు మొక్కినట్టు. అంతే తప్ప నీకు అన్నం పెట్టినవాడు కాళ్ళు మొక్కితే నువ్వు అన్నానికి పెట్టినట్టు. అస్సలు మ్యాటర్ రియల్గా ఈ భావనతో ఒకసారి కాళ్ళు మొక్కితే మరొకసారి మొక్కనవసరం లేదు. ఇట్లా ఎవరెవరైతే గురువుల కాళ్ళు స్పృశించారో అది ఓన్లీ వన్ టైం జెస్చర్. ఊరుకూరికే మొక్కడాలు లేవు. అందుకే నా దగ్గరకు వచ్చి ఎవరన్నా కాళ్ళు మొక్కినా ఇదే చివరిసారని నీవు అనుకుంటే మొక్కు, కానీ అలవాటుగా చేసుకోకు. నేను దాని మూలం ఏంది అంటే నీ చెయ్యి నీకు షేక్ హ్యాండ్ ఎన్నిసార్లు ఇస్తావు డాడీ, అట్లా వేడది అనిపిస్తుందా చూడు. సో అట్లా. సో ఇప్పుడు ఎవరైతే ఆ పన్నక్కర అనే వ్యక్తి మొక్కాడో లేకపోతే ఒక జ్ఞాని ఇంకొక జ్ఞాని కాళ్ళు ఒక అజ్ఞాని మొక్కినప్పుడు ఈ అవగాహనతో కలిసి మొక్కితే అప్పుడు తను బేసికల్గా కాళ్ళు మొక్కట్లే, ఈ సమస్త విశ్వం యొక్క ఒకానొక శిఖరం మీద దాన్ని ప్రకటించే ఒకానొక మనిషిగా తాను నిలబడ్డాడు. ఇప్పుడు సమస్త విశ్వంలో భాగమైన ఈ భూమి మీద ఒకానొక చెట్టు భూమికి వ్యతిరేక దిశలో మలిచి అక్కడి నుంచి ఒక కాయాన్ని నీకు ఇస్తుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ ఏ యూనివర్స్ కెన్ డస్. అంటే ఈ విశ్వము తన శక్తితో ఏమేం చేస్తుందో మనకు నిరంతరం చూపిస్తుంది. పక్కనే ఉన్న ఇంకొక చిన్న చెట్టు నుంచి పూలను తీసుకొస్తుంది, ఆ పక్కనే ఒక చెట్టు నుంచి ముళ్ళుని తీసుకొస్తుంది. కాయ, పువ్వు, ముళ్ళు అన్ని ఒకటే విశ్వం యొక్క ఎక్స్ప్రెషన్స్ తప్ప మనకు ఉపయోగపడేది మంచిది, ఉపయోగపడేది పీకే. ఇప్పుడు కలుపు మొక్కలు ఎందుకు పీకేస్తున్నాం, దాన్ని ఏం చేయాలో మనకు తెలియదు. మేబీ మనం పీకి అవతల పడేస్తున్న కలుపు మొక్కలో ఆ కలుపు మొక్క ఒక్కసారి తింటే క్యాన్సర్ పోతుందేమో మనకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఏదో చెట్టు బెరడు జస్ట్ ఇట్లా టేస్ట్ చేస్తే ఇప్పటి వరకు బాడీలో ఉన్న క్లేశాలన్నీ కొట్టుకోపోతే తెలియదు మనకు. మనం ఎంతసేపు వేరే వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనం టాబ్లెట్స్ కానీ ఆహారం కానీ తింటున్నాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ పొటెన్షియల్ టు ఎక్స్పెరిమెంట్ విత్ లైఫ్. భయం వేస్తుంది. సో ఇప్పుడు ఒకడు వర్షంలో తడుస్తున్నాడు అనుకో, జ్ఞాని ఎందుకు నిశ్చలముగా ఉంటాడంటే వర్షము కూడా తానే అని తెలియడం వల్ల. ఎవరన్నా వచ్చినప్పుడు తను ఎందుకు గొప్పగా స్పందించాడంటే వచ్చింది తానే కనుక. ఎవరన్నా పళ్ళు ఇస్తే తీసుకుని అట్లా ఎందుకు పెడతాడు థ్యాంక్స్ చెప్పకుండా అంటే అవి తనవే కనుక. ఆ తనవే అన్నది ప్రాపంచికంగా కాదు, ఎగ్జిస్టెన్షియల్గా. సో ఎగ్జిస్టెన్షియల్గా ప్రతి ఒక్కరిది అంతా
భేదభావన అనేది ఇక ఇంక ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నా చెయ్యి ఇంకొక చెయ్యిని తాకినప్పుడు నాకేమైనా గూస్ బంప్స్ వస్తాయా? అదే మనకు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చితే అబ్బాయి తాకితే థ్రిల్ అవుతుంది. మరి నీ చెయ్యి ఎప్పటి నుంచో నీతోనే ఉంది, నీ చెయ్యి స్నానం చేస్తున్నప్పుడు 1000 సార్లు నీ మీద రుద్దింది, ఎందుకు నీకు గూస్ బంప్స్ వస్తలేవు? నీది నీకు తగిలినప్పుడు అక్కడ ఏ స్పందన ఉండదు, భావ స్పందన కంప్లీట్గా ఆగిపోతుంది, ఎమోషన్ లెస్నెస్ ఉంటుంది. సో ఎగ్జిస్టెన్స్ అనేది ఒక ఎమోషన్ లెస్ ఫినామినా. సో ఎవరైతే కాళ్ళు మొక్కుతున్నారో ఈ అబ్జర్వేషన్లో ఈ అవగాహనలో కాళ్ళు మొక్కితే దాని అందం చాలా బాగుంటుంది. ఒకవేళ సరే ఇష్టం ఉండి మాటిమాటికి మొక్కినా పర్వాలే, అంటే అదేం రూల్ బ్రేక్, కానీ నిజంగా తెలిసిన వాడు మాటిమాటికి ఆ పని చేయాలి. ఒకసారి మనస్ఫూర్తిగా సాష్టంగపడి తొందర లేకుండా అట్లా తనకు చాలు అనిపించినంత వరకు ఉండి, ఓకే ఇది నేనే, ఎదురుగున్నది కూడా ఇంతకాలం తెలియక ఎటేటో తిరిగాను, ఇప్పుడు నన్ను నేను కలుసుకున్నాను అనేది ఒక వ్యాఖ్య. ఇప్పుడు బుద్ధుడు పద్మసంభుడి కాళ్ళు మొక్కితే దాని అర్థం నీవు కూడా నేనే. సో ఐఎమ్ టచింగ్ మై ఓన్ ఫిట్. అష్టవక్ర సంహితలో ఇదే ఇంకాస్త రిఫైన్డ్గా చెప్పబడ్డది. సో అసలు నీవు కూడా లేడంటాడు. అట్లీస్ట్ నేను గుర్తిస్తున్న వేరే జ్ఞానివని. అష్టావక్ర ఇంకొకడు ముందుకేసి చెప్తే అసలు జ్ఞాని కూడా లేడు, తద్వారా అజ్ఞాని కూడా లేడు, బాత్కథం. తద్వారా ఇట్లాంటి అద్భుతమైన విషయాన్ని తెలుసుకుని నాకు నేనే నమస్కరించుకుంటున్నా. ఇప్పుడు నా నోట్స్ ఆఫ్ మోషన్ పుస్తకంలో ఒక పేజ్ ఉంటుంది, ఇది కూర్చో పర్లేదు. ఇది ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల క్రితం, చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు నోట్స్ ఆఫ్ మోషన్ ఎప్పుడో రాసింది. దాంట్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విషయాల యొక్క ఎసెన్సే ఉంటుంది. చాలామంది ఏదో ఒక పోయిటరీగా చదువుతారు, అది వేరే సంగతి, చదవని, అది వాళ్ళ ఇష్టం. నేను అందుకే ఎవరికి ఇట్లా చదవమని కూడా చెప్పను. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అవగాహనతో కాళ్ళు మొక్కితే దాని అందం చాలా బాగుంటుంది. అంటే నువ్వు మొక్కుతున్నది ఎవరికో కాదు. ఒకవేళ అతను నిన్ను శబాష్ అంటే నిన్ను నువ్వే శబాష్ అనుకున్నట్టు. అందుకే గురు శిష్యులు చూడ్డానికి 2 శరీరాలు కానీ ఒకటే ఆత్మగా ఉంటారు. అందుకే గురు శిష్య సంబంధం పరమోత్కృష్టమైంది ఈ విధంగా. కానీ గురువు గొప్పవాడు, శిష్యుడు మామూలు వాడు, నేను ఇప్పటికే 50 ఏళ్ళుగా శిష్యరికం చేస్తున్నా, ఇదంతా మళ్ళీ ప్రపంచం గొడవ అంటే వచ్చి మనసు దూరింది. ఎక్కడ ఉంటుంది బెట్ట అది? ఈ పేజ్. సో యు ఆర్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. అంటే నీ పాదాలు నువ్వే మొక్కుకో, ఎందుకంటే స్వయం నువ్వు పరమాత్మవే. దాని అర్థం ఇది. అంటే అప్పుడు ఇదంతా రాయలేదు. ఇంకోటి అప్పుడు ఇట్లా చెప్పగలిగే భాష కూడా లేదు నాకు, నేను అందుకే అప్పుడు చాలా రాశాను. అంటే మెయిన్ కాన్సెప్ట్ పట్టుకున్నారు కానీ విషయం తెలుసు కానీ చెప్పడం రాదు. కొన్నిసార్లు అడ్రస్ తెలుసు కానీ నాకు చెప్పనీకి రాదు. అట్లా ఇప్పుడు కొంతవరకు భాష ఇప్పుడు ఈ రిఫార్మ్ కన్నా కూడా ఈ ఎగ్జిస్టెన్షియల్ కి సంబంధించింది చాలా ఈజీ. ఇది సత్యం, ఇది కాదని ఒకటి తెలుసుకుంటే ఇంకా ఇప్పుడు ఇది కాదని ఒకటి రిఫ్యూట్ చేయమని. అంతే కదా గురుజీ, నామకే వాస్తే ఈ చెట్టు నా దగ్గర ఉంది నీ దగ్గర ఉంది అనుకోవడమే కానీ. ఇప్పుడు మైకెలాంజెలో వేసిన ఒక పెయింటింగ్ ఉంటుంది తెలుసా, చాలా ఫేమస్ పెయింటింగ్. ఎప్పుడైనా సిస్టన్ చాపిల్లో ఒక పెయింటింగ్ ఉంటుంది, కావాలంటే మైకెలాంజెలో వేసిన గ్రేటెస్ట్ పెయింటింగ్. ఆ మైకెలాంజెలో పెయింటింగ్ యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ చెప్తుంది. అంటే ఎవరైతే ఆ డీప్ రూటెడ్గా గ్రేట్ ఆర్టిస్టులు మనుషుల్ని, పేరు ప్రఖ్యాతుల్ని, వచ్చే డబ్బుని, బంగారాన్ని పక్కకు పెట్టి విషయాన్ని విషయంగా చూడడం మొదలుపెట్టారో వాళ్ళందరికీ ఇది అర్థమైంది. అందుకే వాళ్ళు చనిపోతున్నప్పుడు భయపడలే. ఇప్పుడు ఇట్లాంటి వాడు ఇది నిజంగా అర్థమైతే మరణ భయం ఉండదు, ఇంకా అసలు అవకాశమే లేదు. మైకెలాంజెలో ఇప్పుడు మైకెలాంజెలో పెయింటింగ్స్ అని కొడితే ఫస్ట్ వచ్చింది ఆ పెయింటింగ్ చూడండి అసలు. ఇగో అంటే అది వాళ్ళ క్రిస్టియన్ గాస్పెల్ ప్రకారం అతను వేశాడు, కానీ కాన్సెప్ట్ ఒకటి, ఒక కామన్ మ్యాన్ అండ్ గాడ్స్. కామన్ మ్యాన్ అండ్ గాడ్స్ బోత్ ఆర్ మీటింగ్ ఈచ్ అదర్. ఈయన గాడ్ అన్న, ఈయన కామన్ మ్యాన్, ఇదంతా గాడ్స్ అన్నమాట.
ఓకే ఓకే ఓకే. అంటే బోత్ ఆర్ మీటింగ్, ఇద్దరు ఫింగర్స్ కలుసుకుంటున్నాయి, ఒకటే. ఇప్పుడు సరిగ్గా చూస్తే అసలు ఇక్కడ వేరువేరుగా కనిపిస్తుంది, వేరువేరుగా లేవు. గుండు మీద ఉన్న 2 ఎంటికలు గాలికి ఎట్టగలుగుతున్నాయి అనుకో, 2 ఎంటికలు వేరువేరుగా ఒకటే గుండుకున్నాయి అవి. అందుకని నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఇప్పుడు నేను మీ ఎంటిక పీకితే మనిషికి ఎందుకు కోపం వస్తుంది? అంటే నా ఎంటిక పీకే ఉంటున్నాడు అంటే ఆ ఎంటికని తన గుండు, అక్కడి నుంచి తల, బాడీ, తన ఈగో, తన కులం, తన మతం, వంశం అన్ని లింక్ చేసి ఆ ఎంటికని చూస్తున్నాడు వాడు. అట్లా మరి ఈ విశ్వానికి మొలిచిన ఎంటిక కదా నువ్వు? అంతే కదా. సో విశ్వం అనేది పెద్ద గుండు అనుకుంటే ఈ మానవ జాతి అంతా ఎంటికలేనాయి. ఓకే. ఈ అంటే ఈ మానవుని యొక్క ఈ ఎవల్యూషన్ థియరీలో ఈ డివిజన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మనసు వచ్చిన తర్వాత మనసు అంటేనే విభజన. ఇద్దరిలో విభజన ఎందుకు ఉంటుంది? మనసు లేదు కాబట్టి. చిన్నపిల్లలకి ఎందుకు ఎవరి దగ్గరికి వెళ్తారంటే మనసు లేదు కాబట్టి. పిచ్చివాడు ఏ ఊర్లోనే ఉంటాడు ఎందుకంటే మనసు లేదు కాబట్టి. ఒక జ్ఞాని భిక్ష ఎత్తుకుంటాడు. భిక్ష ఎందుకు ఎత్తుకుంటాడు? ఇప్పుడు భిక్ష ఎత్తుకోవడం అనేది ఎంత నీచమైన చేష్ట. మనసున్న వాడు ఎత్తుకుంటే వాడు ఇజ్జత్ చచ్చిపోవాడు, కుచించుకుపోతాడు వాడు. ఏదో రోజు నేను సొంతంగా వండుకునే అవకాశం లేక ఎత్తుకుంటున్నా బాబు అంటాడు. అదే జ్ఞాని భిక్ష ఎత్తుకుంటాడు. మీరు చెప్తున్న ఏదైతే ఉందో ఈ టీచింగ్, సపోజ్ ఫ్రమ్ ద ఎల్కేజీ దగ్గర నుంచి పిల్లలకి కొంచెం ఇది కూడా కొంచెం వెళ్ళిందని అంటే సందర్భం లేకుండా చెప్తే అర్థమై సావదు. ఇది ఎలా ఉంటుంది అంటే ఈ కండిషనింగ్ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, టూ మచ్ మెటీరియలిస్టిక్ గా తయారవుతుంది కదా. అంటే ఈ యాక్సిడెంట్ కార్ ఇచ్చి ఎక్కడో చోట గుద్దిన తర్వాత ఇలా నడపాలో చెప్తేనే ఎక్కుతుంది. ఇప్పుడు అటాచ్మెంట్ వద్దు అని అటాచ్మెంట్ లేని వాడికి చెప్పలేము. చిన్న పిల్లవాడు ఉన్నాడు, 6 ఏళ్ల పిల్లవాడు, అరే అటాచ్మెంట్ అనేది మంచిది కదంటే వాడు అవునొచ్చు కాదనొచ్చు, ఇంకా వాడికి అది పట్టుకోలే. వాడు ఏ రోజు ఒక బొమ్మతో ఏడుస్తున్నాడో అది లేకపోతే వాడు అన్నం మానేశాడు. ఇప్పుడు ఇన్ని బొమ్మలు ఉన్నాయి, ఈ బొమ్మ నాది అనుకుంటున్నావు కాబట్టి ఆ నాది అన్న భావన నేను ఏడిపిస్తుంది. అంటే హీ మే అండర్స్టాండ్. దానికి కూడా ఒక మానసిక వికాసం కావాలి. అవన్నీ కాదు నా బొమ్మ నాకు కావాలని వాడు మొండివాదన చేసే ప్రమాదం ఉంది. అందుకని ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత, వినగలిగే శక్తి ఏర్పడ్డ తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినగలిగే శక్తి ఉన్నవాడికి ఇదంతా. ఇంపేషన్స్ ఉన్నవాడు వాడు ఏమన్నా నాకు పవని కాదు, ఇది మా పొలంలో వండింది అంతే అంటే వాడి ముందు యాక్సెప్ట్ చేయడు కదా. ఇప్పుడు విషయం ఏంది, ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒక విషయాన్ని నువ్వు అంగీకరించాలి. మళ్ళీ ప్రపంచంలోకి రా, వచ్చి మళ్ళీ కాయదెంపు, పక్కవాడికి మా పొలంలో పండిందని ఇవ్వు. కానీ ఇది ఇంటర్నల్గా ఇది ఉండని, మా అబ్బాయి మా పిల్లలనే చెప్పు. కానీ ఇంటర్నల్గా ఎవ్వరూ నా వాళ్ళు కాదు, ఎందుకంటే అందరూ నా వాళ్ళు కాదు. చెప్పడం వరకే మాత్రం కానీ దాన్ని అతికించుకోకూడదు. బట్టలు నానిపోయినావేట తీసి లోపటే. మంచి కాన్సెప్ట్ గురించి. గురించి ఇప్పుడు సపోజ్ ఎవరైతే ఇది ఉన్నారో, మీరు ఇది చెప్పిన దాన్ని యొక్క ఎన్లైటన్తోనే వాళ్ళు వెళ్ళారా? 100%. అది కొన్ని సాంప్రదాయపరంగా మొక్కే వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు అతన్ని చూసినప్పుడు అతనిలో ఈ గ్రేస్ కనిపించేది అంతా మాట్లాడుతున్నా. అతను ఎవరో కూడా నాకు తెలియదు, కానీ అతనిలో ఒక సహజమైన స్టెబిలిటీ ఉంది. నువ్వు ఫేస్ చూసి చెప్పేయచ్చు. అంటే అప్పుడు అతన్ని కలవకపోవచ్చు, అతని గురించి నేను మాట్లాడకపోవచ్చు, కానీ ఫ్యూ జెస్చర్స్ 1 or 2 స్టేట్మెంట్స్ సరిపోతాయి. అది అనుభవం లేని వాడు చెప్పలేడు అట్లా. ఇప్పుడు ఆయన వాకింగ్ ఫర్ ద పీస్ అనేది అన్నాడు, అది ఆదిశంకర్ల వారి నుంచి చేశారు. అదేం కొత్తది కాదు. అయినా ఎందుకు చేయాలి, ఇన్ని కోట్ల మందిలో ఒకడే ఎందుకు చేస్తున్నాడు అంటే ఇది కూడా ఒక చిన్న తాత్విక చింతన ఉంది. ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు ఒక పల్లెటూరులో, ఇది భూమి ఇట్లా ఉంది కొన్ని వేల కిలోమీటర్లు. ఇతను పోతున్నాడు, కానీ వెనక ఒక 20 మంది ఉన్నారు, లేదా వస్తువులు ఉన్నాయి, అవి ఎందుకు లాగుతలేవు? అందుకే ఆడికి వస్తాడు. మళ్ళా అందరూ ఎటో పోవలసిన వాళ్ళమే మనం. కన్న ఊరు, కన్న తల్లి, నేను కట్టుకున్న సొంత ఇల్లు, నేను పడుకునే బెడ్, నా బొచ్చ అని వాడు లాగుతూ ఉంటాయి. ఒక 5 కిలోమీటర్లు పోగానే మళ్ళీ ఇల్లు అదికి వచ్చాయి. ఇప్పుడు ఆయన వాకింగ్ ఫర్ ద పీస్ అంటే ఇవేవి లేవు, లాగేవి అంటే నో అటాచ్మెంట్. అంతే. ఇప్పుడు ఆదిశంకర్ల వారు పోయారు, ఇప్పుడు అంతెందుకు. మనం ఓ కార్ వేసుకొని చూడు, చిన్న విషయం చెప్తా, ఎందుకంటే నేను నా లైఫ్లో నేను చేస్తాను కాబట్టి చెప్తా. ఇప్పుడు నాకు ఇష్టమై ఉన్నాను ఇక్కడ. నేను ఒకసారి ఒక చిన్న ప్రశ్న అడిగా, ఎక్కడన్నా ఒక ఇంట్లో ఉన్నావు అనుకో, ఆ ఇంటి దగ్గర నువ్వు ఆగావా, ఇరుక్కున్నావా?
నేనైతే ఆగాను, ఇరుక్కోలేదు. ఇరుక్కోవడం వేరు. కొందరు ఇరుక్కుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు కారు ఉంది, ఇప్పుడు కారు నుంచి మనం అరుణాచలం కదా పోయింది బేటా, అరుణాచలం పోయినావు, మళ్ళీ ఎందుకు వస్తున్నావు, రాకు ఇంకో ఊరికి పో, ఏం కాదు. ఇక లేదు ఇక ఇక్కడ ఇంకా అంటే తెలియకుండానే నీ ఇల్లు లాగుతుంది. అందుకని మనిషి ఏం చేయాలి, 2 రకాలుగా జీవించగలగాలి. ఒకటి, నువ్వు అసలు ఏది ఎర్న చేయాల్సిన అవసరం లేదు, నాది అంటూ ఏది లేదు, ఏది ఉంటే అది ప్రసాద రూపేణ తీసుకుంటాను. ఎవరు నాకు కలిస్తే వాళ్ళ శరణు కోరుతాను, వాళ్ళు ఏమిటని ఆలోచించను, నాకు ఒక మూల దొరికితే పడుకుంటాను అనుకుంటే వెళ్ళిపోవచ్చు. లేదా నాకు ఇప్పుడు దాన్ని నేను ఫుడ్ నాకు పెడతారు కానీ నాకు క్యాన్వాస్లు ఎవరు ఇయ్యరుగా, నేను తిరుగుతూ బొమ్మలు కూడా వేయాలనుకున్నాను అనుకో, అప్పుడు నాకు డబ్బు అవసరం అవుతుంది. అప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు యూట్యూబ్ అంతా నేను డెవలప్ చేస్తున్న దానికి ఒక రహస్యం ఉన్నది. అది నిన్న చెప్పినట్టున్నారు, రివీల్ అయినప్పుడు రివీల్ అవుతుంది. ఎందుకు ఇంత కన్సిస్టెంట్గా చేయాలి, ఇంత కంటెంట్ చేస్తే నాకు వచ్చే డబ్బు నథింగ్. కానీ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఐఎమ్ క్రియేటింగ్ ఎ ప్లాట్ఫామ్. అంటే యూట్యూబ్ అనేది ఒక్కటి ప్రపంచంలో ఏ మూల నుంచి అన్నా చేయొచ్చు. నువ్వు అమెరికా నుంచి కూడా వీడియో పెట్టొచ్చు, యూట్యూబ్ నో చెప్పదు. బాత్రూంలోకి వెళ్ళి పెట్టొచ్చు, మిద్ద మీదకి వెళ్ళి పెట్టొచ్చు, జ్వరంలో పెట్టొచ్చు, మనం కొట్టుకుంటుంటే అది లైవ్ పెట్టొచ్చు, తిట్టుకుంటుంటే తిట్లు పెట్టొచ్చు, నేను వేసిన పెయింటింగ్ పెట్టొచ్చు, నేను పాట పాడి పెట్టొచ్చు. ఇంత స్వేచ్ఛ నాకు ఇంకెక్కడ కనబడలేదు. అంటే నా అధ్యయనంలో యూట్యూబ్ ఎట్లుందో నేను అట్లున్నా, ప్యూర్ ఫ్రీడమ్. నీ విచక్షణ బై, నువ్వు ఏం చూపిస్తావు నువ్వు చూపించు, జనాలు డిసైడ్ చేస్తారంటుంది అది. అదే నువ్వు గానుగును అనుకో, అటు అయితే కేసు అవుతుంది. యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి, బూతులు వాడకు, ఆర్మ్ తుపాకులు చూపించకు, పిల్లల్ని కొట్టకు, కుక్కల్ని హింసించకు, ఒక 10-15 కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి. వేరే వాళ్ళ కంటెంట్ను ఉపయోగించుకోకు, కాపీరైట్ వచ్చే పనులు చేయకని చెప్తుంది. అవి జస్ట్ నిమిషంలో అర్థమైపోతుంది. ఇప్పుడు నేను గనక ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఎక్కడున్నా, ఇప్పుడు నేను మా ఊర్లో యూట్యూబ్ చేస్తా, ఇప్పుడు మీ పొలం వస్తే అక్కడ యూట్యూబ్ చేస్తా, అరుణాచలంలో యూట్యూబ్ చేస్తే చేసినట్టు నేను చెప్పేది యూట్యూబ్ ఎక్కడున్నా చేస్తున్నా కదా. ఏ రోజైతే నేను ఎక్కడ పోయినా ఇంటర్నెట్ యాక్టివిటీ ఉండి సరిపడినంత డేటా ఉంది, ఎక్కడ పోయినా బ్యాంక్ అనేది 100% కనెక్ట్ అయిన రోజు నేను ఒక మంచి కార్ తీసుకొని ఐ విల్ స్టార్ట్. అసలు ఆగేదే లేదు ఎక్కడ. ఎట్లా ఉండాలి, వెహికల్ జబర్దస్త్ ఉండాలి. అంటే మళ్ళీ అది డొక్కు కారు ఉండకూడదు, దాంట్లో క్యాన్వాస్లు, కూరగాయలు, ఒక స్టవ్, బట్టలు. ఉదాహరణకు మీరు ఉన్నారు, మీరు సరే కుటుంబ వ్యవస్థలు ఉన్నారు అనుకుందాం, కానీ మీకు 3 రోజుల సమయం దొరికింది, మీరు నాకు ఫోన్ చేస్తారు, ఏ ఏరియాలో పోతుంది మీ కారు అంటే, ఇప్పుడు నంద్యాల దగ్గర ఉన్నాం, ఒక వారం ఇక్కడే ఉంటాం, మీరు కారు వేసుకుని నంద్యాలకు వచ్చి మీరు ఆ 3 days నాతో ఉండి మరి యూ కెన్ గో బ్యాక్. అట్లా పోయి అరుణాచలం అంటే ఇటే పోవాలని ఉంది, ఎటు మంచి ఉద్యానవనాలు, జలపాతాలు, 3 రోజులు కాదు 3 నెలలైన ఇబ్బంది లేదు అంటే చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్ గా. అట కాకుండా కలిసారా, ఏదో పని చేసుకుంటాం, బతుకుదాం అంతే కదా. ఇప్పుడు ఉన్నది ఎక్కడికి పోదు, ఇప్పుడు ఈ ఇల్లు ఎక్కడికి పోదు. నేను తిరిగినా కూడా కుటుంబానికి ఇబ్బంది లేని అమౌంట్, దాని ద్వారా వచ్చే కొంత వడ్డీ ఫిక్స్ చేసే పెడతా. ఒకవేళ నాకు కూడా యూట్యూబ్ లేకపోయినా ఎంతో కొంత రోజుకు 500 వచ్చే ప్రపంచ అవసరాలే, పీస్కి సంబంధం లేదు. సో ఈ ప్రాపంచిక విషయాల మీద మన పీస్ ఆధారపడితే మన లైఫ్ పీస్ అయిపోతుంది. కుటుంబము బాధ్యత అంతే. సో ఇప్పుడు ఇది స్పిరిచువాలిటీ యొక్క ఒక కాంటెంపరీ మ్యాన్ యొక్క సింప్లెస్ట్ వ్యాఖ్య. ఇది ఇందులో అర్థం చేసుకోలేని విషయం లేదు. ఇప్పుడు యోగ వాసిష్టం అనుకో, యూ మే అండర్స్టాండ్ ఆర్ యూ మే నాట్. భగవద్గీత సమ్ టైమ్స్ యూ మిస్ సంథింగ్, ఎందుకంటే ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి, సంస్కృతం ఉంది, ఒక్కొక్కరి వ్యాఖ్య ఒక్క ఇందులో అసలు వ్యాఖ్య లేదు, పాడలేదు, కామన్ సెన్స్ ఉంది. నిజంగా ఇప్పుడు బయటికి పోయి ఒక కాయ దింపి ఆ కాయను పట్టుకో, ఆ కాయ దేనికి ఉంది, చెట్టుకుంది. ఆ చెట్టు ఎక్కడుంది, కాదు నీ ప్లాట్లో ఉంది. నీ ప్లాట్ ఎక్కడుంది, భూమి మీద ఉంది. ఆ భూమి ఎక్కడుంది, గాల్లో ఉంది, విశ్వంలో ఉంది. అంటే ఈ కాయ ఎక్కడి నుంచి వచ్చింది, అయిపోయా. తద్వారా ఆ కాయలాగే నువ్వు కూడా విశ్వం నుంచి బయటకు వస్తుంది. అంటే విశ్వం యొక్క ఒకానొక ఎక్స్ప్రెషను అదే విశ్వం నుంచి విరబూసిన లేదా కాసిన ఒకనొక కాయను పట్టుకుంటుంది. అంటే ఈ విశ్వం మనిషి ఇదే విశ్వం నుంచి బయటకు వచ్చిన ఒకదానికి శేఖాండిస్తుంది. ఇప్పుడు ఆ కాయ నువ్వు తింటున్నావు, యు ఆర్ ఈటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇది సత్యము, ఇది హైపోథిసిస్ కాదు, ఫిలాసఫీ కాదు. ఇది తెలుసుకొని ఇక ప్రపంచంలోకి రా, ప్రాపంచిక విషయాల్ని ప్రాపంచిక విషయాలుగానే చూడు, తప్పేం లేదు. నువ్వు ఏది వదిలిపోవాల్సిన లేదు. ఇది నాదేనండి, ముట్టుకోకండి, అడిగి తీసుకోవచ్చు కదా అనేది. కానీ తెలుసుకో, ఇది లేకపోయినా వాళ్ళు లేకపోయినా కూర్చు ఫరక్ పడతా. కానీ విషయం ఏదైతే నీ ఆధీనంలో
నీ పరిధిలో నువ్వు ఉపయోగించి ఉన్నాయి అవి నీ డిస్పోజల్లో పెట్టుకో. పెట్టుకోవడం స్వపర భేదాలతో పనిలే. అట్లా ఇది నాకు 2009 ప్రాంతంలో నాకు అనుభూతి కలిగింది. నేను నా ఆత్మకథలో ఒక చాప్టర్ ఉంటుంది, అదొక్కటే అన్ఫినిష్డ్ చాప్టర్. ఇది నేను రాయలేకపోతున్నా, నాకు భాష దొరకట్లేదని చెప్పాను. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అందులో ఇన్కార్పొరేట్ చేయొచ్చు ప్రాబబ్లీ అనుకుంటే, లేకపోతే చేయను. నాకు దాన్ని కొంచెం మీరు ఇంకా ఎలాబరేట్గా కూడా తీసుకెళ్ళచ్చు. ఎందుకు సింప్లిఫై చేద్దాం, మళ్ళీ ఎలాబరేట్ అంటే మళ్ళీ డిస్కషన్లో పోతారు. అందుకని ఒక చెట్టుకు నువ్వు కాయ దింపితే ఈ విశ్వానికి ఆ కాయ కాసిందని నువ్వు గుర్తించినావు అనుకో, అదే విశ్వానికి నువ్వు కూడా కాసినావు. నువ్వు కొంచెం పెద్ద కాయ, అదో చిన్న కాయ, అంతే. ఈ కాయని ఆ కాయ తెంపుకొని తింటుంది, అట్లా నిన్ను నువ్వే తింటున్నావు. అంటే ఈ విశ్వం అనేది నిరంతర కదలిక అనుకోవచ్చా గురు? నిరంతర కదలిక అంటే నిరంతర కదలిక ఇన్ హార్మనీ. అంటే కదలికలు 2 రకాలు, అడ్డగోలి కదిలేది ఉంటుంది, ఇది పద్ధతిలో కదిలేది ఉంటుంది. ఫిక్స్డ్ అంటే వెరీ అంటే ప్రిసైజ్ మూమెంట్, ఒక ప్యాటర్న్ ఉంది అందులో అంతే. ఇప్పుడు అది ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఊహించింది లేదా ఎన్విజన్ చేసిన ఈ విశ్వం ఏమిటంటే దిస్ ఈజ్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ అన్నారు. అంటే అంటే ఇట్లా తిరుగుతుంది కదా, ఇట్లా తిరుగుతుంది ఇట్లా. ఎక్స్పోనెన్షియల్. ఇప్పుడు మనకు అందరు చిన్నప్పటి నుంచి చెప్పింది పుస్తకాల్లో ఉన్నట్టు లేదు యాక్చువల్గా. ఈవెన్ మన భూమి కూడా రౌండ్గా లేదు, తెలుసా మీకు? రియల్గా భూమి అనుకున్నట్టుగా భూగోళం కాదు, అది చిన్న గోళంగా లేదు అది. తర్వాత కొంతకాలానికి సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఏం చెప్పారు, ఇట్లా ఉంటుందని చెప్పారు. కొంచెం ఇట్లా కూడా లేదు. మన భూమి ఎట్లుంటుంది తెలుసా రియల్గా? ఉంటుంది. నిజం. అంటే నేనేదో ఉల్కా ఉన్నట్టుంటుంది. ఎట్లుంటుందంటే ఆలుగడ్డ ఉంటుందా? ఆలుగడ్డ రౌండ్గానే ఉంది, కానీ ఆలుగడ్డ రౌండ్గా లేదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. చాలామందికి తెలియదు, అంటే దీని ఉంటే ఎంక్వైర్. నువ్వు సరిగ్గా చూస్తే ఏది రౌండ్గా ఉండదు, కనిపిస్తుంది రౌండ్గా. ఇప్పుడు అరుణాచలం కొండ ఎట్లుంటుంది, ఇట్లా ఉండి ఇట్లా ఉంటుంది కదా. ఎక్కువ చూద్దాం. నువ్వు దగ్గరికి పోతే గుంతలు, మెట్టలు, పల్లాలు అన్నీ ఉంటాయి కదా. ఇట్లా కొండ ఇట్లా కనిపిస్తుంది, చూడడానికి దూరంగా ఒక రకంగా ఉంటుంది, ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా ఉంది కదా, ఇట్లా ఎక్కి ఈడే పోయి దిగిరాబో ఒకసారి మూతి పనులు రాలుతాయి. ఇగో ఇట్లుంటుంది. అది 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 ఈ బ్లూ వాటర్ కదా గురించి ఎడితే ఇట్లుంటుంది. ఓకే ఓకే ఓకే. రౌండ్ ఉందా? అందుకే భూమి ఆలుగడ్డ బేసికల్గా. ఇది నాకు ఫస్ట్ నుంచి ఉన్న అనుమానమే. దూరపు కొండలు నునుపు అట్లా నున్నగా కనిపించింది. మా బ్రహ్మచారి అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కెమెరాలు వస్తున్న కొద్ది దగ్గర ఫస్ట్ ఇట్లా పెట్టి చూస్తే ఇట్లా కొన్ని చుక్కలు ఇక్కలు అనిపిస్తే అంతే ఉంది ఆకాశం అనుకున్నారు. ఇప్పుడు పెద్ద కెమెరా కనుక్కున్నారు, బయోస్కోప్, హబుల్ స్కోప్ చూస్తే ఇంకా ఎక్స్పాన్షన్ వచ్చింది. మళ్ళీ చూసుకుంటూ పోతే ఇంకా ఎక్స్పాన్షన్ వచ్చింది. అట్లా చూస్తున్న కొద్ది ఏం తెలిసిందంటే అసలు ఈ గ్యాలక్సీ ఎంత పెద్దగా ఉందో దీనికి ఆనుకొని కొన్ని లక్షల కోట్ల గ్యాలక్సీలు. ఒక్కొక్క గ్యాలక్సీ, ఆ గ్యాలక్సీలో ఉన్న పదార్థము ఈ గ్యాలక్సీలో ఉన్న అన్ని ఎలాంటి రేణువులతో తయారైందో అదే మూలకణంతో అన్ని గ్యాలక్సీలు తయారైనాయి. కానీ ఇక్కడ గ్యాలక్సీల నియమాలు వేరు, ఆ గ్యాలక్సీల నియమాలు వేరు. నేను దానికి ఒక నీకు ఉడిపిలో నీకు ఎక్సలెంట్ వ్యాఖ్య చేసిన మనుషులు అంటే ఎందుకు ఉండరు మనుషులు అంటే ఓ లెక్క ఉంది. ఇది ఎట్లుందంటే నేను ఒక పిడికెడు గింజలు తీసి నేను ఇసిరి కొట్టా, బిగ్ బ్యాంగ్. ఇప్పుడు కొన్ని గింజలు ఈ బండ మీద పడ్డాయి, ఇంకొన్ని గింజలు కొంచెం గట్టి నేల మీద పడ్డాయి, ఇంకొన్ని గింజలు ఒక్క గింజ పోయి సారవంతమైన నేల మీద పడ్డది, మళ్ళీ అటుపక్క గింజలు బండ్ల మీద పడ్డాయి. ఒక 5 ఏళ్ల తర్వాత చూస్తే అక్కడ మొలక మొలిచింది. అదే భూమి అనమాట. అంటే కరెక్ట్ వాతావరణ కండిషన్స్. అంటే ఒక ప్రాణి
జీవించడానికి మొలకెత్తడానికి అంటే వెజిటేషన్ అంటారు, వెజిటేషన్ లేదా జెర్మినేషన్కి ఇక్కడ ఒక్క చోటనే స్పేస్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడనే చలి ఏసీ మనం 24 పెట్టుకుంటాం కదా, -1 పెట్టుకో, నువ్వు బతకలేవు. అంటే జస్ట్ మిషన్ చాలు నేను పరిచయం చేయడానికి. అట్లా ఎంటైర్ ఈ భూమి యొక్క స్పియర్ ఏదైతే ఉందో అది ఏదైనా ఒక విత్తనము మొలకెత్తడానికి నువ్వు మొత్తం విత్తనం తీసి ఇక్కడ నేను ఒక ఇసుకలో కప్పి పెట్టినా 50 ఏళ్ళది అట్లే ఉంది. విత్తనం తీసి నేను పొట్టులో కప్పి పెట్టినా అట్లే ఉంది. విత్తనం తీసి బట్టల మధ్యన పెట్టిన అట్లే ఉంది. అదే విత్తనం తీసి మట్టి మధ్యన పెట్టిన మొలకొచ్చింది. అంటే ఆ మట్టికి దానికి మధ్యన ఒక లంకె కుదిరింది అనమాట. అక్కడి నుంచి అది తన్ను తాను ప్రకటించుకోవడం స్టార్ట్ అయింది. సో ఈ భూమి అనేది సమస్త గ్రహాలు, ఉపగ్రహాలు లేకపోతే గ్యాలక్సీస్లో అన్నీ ఒక్కొక్క చోట ఆగినాయి. ఆ పర్టికులర్ ఏరియాలో వెజిటేషన్ స్కోప్ ఉంది. ఇప్పుడు మన శాస్త్రజ్ఞులు ఏం చూస్తున్నారంటే అటువంటి వాతావరణం కండిషన్స్ ఇంకెక్కడ ఉన్నాయని నేను చెప్తున్నా ఉండవు. భూమి ఒకటే ఉంది. అటనే అంగార గ్రహం కూడా ఒకటే ఉంది ఈ గెలాక్సీలో. ఇక వేరే గెలాక్సీ అంటే ఇక ఉన్నవన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి, వేరేవి లేవు. ఇంకా ఎగ్జిస్టెన్స్ అంటేనే నో రిప్లేస్మెంట్, ఇర్రిప్లేసబుల్ అది. అట్లా ఇది నా కామన్ మ్యాన్. ఇది ఏంది, నేను విశ్వానికి కామన్ మ్యాన్ కదా, నాకేం బైనాకులర్ కూడా లేదు, నేను అనుభూతి చెందినట్టు. దేంట్లో ఎనర్జీ మెయిన్ రోల్ ప్లే చేస్తా గురించి అసలు మామూలుగా ఈ మూమెంటరీకి. ఇప్పుడు ఎనర్జీ ఎట్లా వస్తుంది? మూమెంటరీకి ఎనర్జీ ఎట్లా వస్తుంది? ఎనర్జీ అంటే జనరల్గా ఇది సూర్యుడి నుంచి ఏమైనా రావచ్చు అంటారా? అంటే సరిగ్గా చూస్తే ఎనర్జీ జనరేట్ అవ్వాలంటే 2 ఉండాలి. అవును, తిరగడానికి ఏదన్నా ఆ 2 ఉన్నందుకు ఎనర్జీ వస్తుంది. అంటే డ్యుయాలిటీ లేదా 2 పోస్ట్ల నుంచి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వచ్చినప్పుడు ఒకటి ర్యాపిడ్ వల్ల ఎనర్జీ వస్తుంది అంతే. అందుకని ఇవన్నీ తిరుగుతున్నాయి, ఉత్తగా తిరుగుతలేవు అవి. ఒకదాన్ని ఒకటి ఆకర్షణ వికర్షణల మధ్యన తిరుగుతుంది. ఇంకొకటి మనకు చిన్నప్పటి నుంచి చెప్పిన పిట్ట కథ ఒకటి ఉంది. సూర్యుని చుట్టూ భూమి తిరుగును, భూమి తన చుట్టూ తాను తిరుగును, తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగును, ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగును. ఇది మనకు చెప్పారు కదా. యాక్చువల్ ఇట్లా లేదు, రియల్గా అసలు ఇట్లా తిరుగుతలేదు అది. ఇది ఎలా ఉందంటే ఇది సూర్యుడు, ఎక్కడుంది ఇది? ఓ పెద్ద గ్యాలక్సీలో తిరుగుతుంది ఇట్లా, తిరుగుతుంది. ఇప్పుడు ఇది భూమి అనుకో, ఇట్లా తిరుగుతుంది, ఇట్లా దాని చుట్టూ తిరుగుతుంది. అంటే భూమి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదా, మనకు చెప్పిన కథ ఇక్కడ సూర్యుడు ఉన్నది దీని చుట్టూ తిరుగుతుందని. సూర్యుడు ఇట్లా కదులుతున్నాడు కదా, స్టేషనరీ కాదు ఆయన, సూర్యుడు ఇట్లా పోతా ఉన్నాడు కదా, ఇప్పుడు భూమి ఇట్లా తిరుగుతున్నాడు ఇట్లా. అది భూమి ఇట్లా తిరుగుతుంటే ఇప్పుడు చంద్రుడు ఎట్లా తిరుగుతున్నాడు? ఇట్లా తిరుగుతున్నాడు. ఆయన మూమెంటరీలోనే ఉన్నాడు. అంటే నువ్వు ఒక డైరెక్షన్ లో చూస్తే భూమి ఇట్లా తిరుగుతుంది, ఇట్లా స్పైరల్. దాన్ని ఎదురుగా చూసినాం అనుకో ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు దానికి నేను ఇట్లా ఇట్లా తిరుగుతున్నా కదా, ఇట్లా తిప్పుకుంటూ వస్తుంది, మీకు ఇట్లా రౌండ్ తిరిగినట్టే కనిపిస్తుంది. కానీ మీరు సైడ్ నుంచి చూసినప్పుడు ఇది ఇటు నుంచి అట్ట అన్ని ఎటుడో కొట్టుకుపోతున్నాయి. అంత పెద్ద భూమి మీద ఈ కౌనిక్స్ గా గొట్టంగా మనిషి పుట్టి వాడిది నా ఇల్లు అనుకొని నా జాగా నీవు కబ్జా చేసినావు ఫైట్ చేసుకొని, కానీ ఫైట్ చేసి చెయ్యి కోర్టు కూడా, కానీ ధమాకెందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు అని నాకు అర్థం కాని విషయం. బాధపడ్డము ఎంత నాన్సెన్స్, అది ఎంత నథింగ్ అసలు. ఇప్పుడు నేను ఇంతకుముందు యూనివర్స్ లో మన ప్లానెట్ చాలా మినిస్క్యూల్. ఇప్పుడు జ్ఞానము అజ్ఞానానికి నా నిర్వచనం గురించి ఎవరికి ఇట్లా పట్టుకోండి. ఒక పెద్ద బొమ్మ వేస్తా. ఇప్పుడు జ్ఞానం, అజ్ఞానం. అటనే జ్ఞానం ఉంటే జ్ఞాని, అజ్ఞానం ఉంటే అజ్ఞాని. ఇప్పుడు దీనికి ఒక చిన్న నిర్వచనం. ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక మొక్క ఉంది, మీరు నాటిందే. ఇప్పుడు మీరు దానికి నీళ్లు పోస్తున్నారు. తర్వాత మొక్క సేమ్ మీరు నాటింది నీళ్ళు పోస్తుంది. అజ్ఞానం అంటే తెలుసా? మా ప్లాట్లో ఉన్న మొక్కకు నీళ్ళు పోసుకుంటున్నాను. జ్ఞానం అంటే నేను భూమిని మొత్తం తడుపుతున్నా అని తెలుసుకోవడం అంతే. మొక్కకు నీళ్ళు పోస్తున్నా అంటే ఇక్కడి నుంచి వచ్చింది. నువ్వు ఒక్క మనిషిని కాపాడితే మానవ జాతిని కాపాడినట్టు, ఇక్కడ ఒక్క మనిషిని కాపాడితే మా కులపోని కాపాడినట్టు, అంటే కుటుంబాన్ని కాపాడు అంతే కదా. అంటే లిమిటెడ్ అయిపోయింది. నువ్వు చాలా పెద్దగా ఉన్నావు, బట్ నీకు ఎంత పెద్ద ఇల్లు ఉంది, కానీ ఆ పెద్ద ఇల్లు చాలా చిన్నగా ఉంది.
అంతే. అందులో నీ దమ్మాకి ఇంకా చిన్న ఉంది. వీడికి ఇల్లే లేదు కానీ సమస్త విశ్వాన్ని లెక్కలోకి తీసుకున్నాడు. అందుకని ఇట్లాంటి వాడు మాట్లాడితే అదే ఆధ్యాత్మిక ప్రవచనమైంది, ఇట్లాంటి వాడు మాట్లాడితే పాలిటిక్స్ అయింది. అదే సింపుల్. ఈ రెండిట్లో ఎక్కడున్నారు? నేనైతే ఇప్పుడు పార్కులు నేను చెట్లు నాటాను. పార్క్ నాది కాదు, భూమి మీద మొక్కలు నాటుతున్నా, పార్కులు కాదు. నేను మొక్కలు నాటిన చుట్టూ పార్క్ ఉంది. అట్లా చూస్తే చాలా రిలాక్సింగ్గా హాయిగా. ఇప్పుడు మనం ఎక్కడైనా మొక్క నాటినా భూమి మీద మొక్క నాటుతున్నాం, అంతే కదా. ఆ భూమి విశ్వంలో ఒక మొక్కను ప్లాంట్ చేస్తున్నాం. సో మొక్క నాటుతున్నవాడు కూడా విశ్వమే. అట్లా తనను తాను నాటుకుంటుంది అది. ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ విత్ వాట్స్ ఎవర్ ప్లాంటింగ్. ఈ మొక్క తిరిగి నాకు ఆహారం అవుతుంది. అంటే నేను మొక్క నాటుతలేను, నా ఆహారం నాటుతున్నా. నా ఆహారమే నేను కాబట్టి నన్ను నేనే ఫాలో అవుతున్నాడు. నన్ను నేనే విశ్వాన్ని ఫాలో అవుతుంది. అట్లా అంటలేను. ఇప్పుడు నేను టమాటా చెట్టు నాటాను, చూడ్డానికి 2 ఉన్నాయి. టమాటా చెట్టు అంటే నా ఆహారం, అంటే నా ఆహారాన్ని నాటుతున్నా, టమాటాను కాదు. ఇదంతా క్లియర్ కదా. ఇప్పుడు ఆహారం నాటుతున్నా, ఆహారం తింటే ఏమవుతుంది? నా శరీరం అవుతుంది, అంటే నా శరీరాన్ని నాటుతున్నా. అంతే కదా. సో నిన్ను నువ్వే నాటుకుంటున్నావు, నిన్ను నువ్వే తాకుతున్నావు. ఇది కోర్లో, ఇది ఊరికే డిస్కస్ చేసే అంశం కాదు. అంటే మనం డిబేట్ చేసేది కాదు, ప్లస్ థియరిటికల్ కాదు. ఇప్పుడు ఇది క్రిస్టియన్స్ అయినా వేరే ఏ రిలీజియస్ డినామినేషన్ అయినా సరే, విశ్వం కదా ఎట్లున్నా పర్వాలేదు. సో ఎవరైనా ఇది అంగీకరించవలసిందే. తెలుసా, ఆశ్చర్యాల్లోకి ఆశ్చర్యం. సంథింగ్ డిఫరెంట్ లుక్ ఉంది. అంటే నువ్వు ఏమైనా చేయొచ్చు అని చెప్తున్నా నేను. అంటే నాకు బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ నువ్వేమైనా చేయక, నువ్వు ఎగురు దుంకు స్లిప్ కాకు, అంతే కదా. నువ్వు మెల్లగా నడిచి మూతి పండాలు కూడా జిమ్నాస్టిక్స్ ఎగురుతాడు, 3 పళ్ళు వేసి నిలబడుతున్నాడు. అట్లా నువ్వు వేయగలిగితే ఈ భూమి మీద పల్టలు ఎవడొద్దన్నాడు. ఓకే.